శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ జీ ఎక్స్ ఎమ్మెల్యేల బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విలేకరుల సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈనాటి విలేకరుల సమావేశంలో నాతో పాటు మా పార్టీ రాష్ట్ర కార్యదర్శులు శ్రీమతి ఉమారాణి గారు, శ్రీమతి జయశ్రీ గారు, అదే రకంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్ గారు కూడా పాల్గొంటున్నారు. రెండు ముఖ్యమైన రాజకీయ అంశాలపైన మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావచ్చింది. దగ్గర సంవత్సరం సందర్భంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. అసలు ఎవరి కోసం ఈ సంబరాలు అనేది వాళ్ళకే అర్థం కావట్లా. ఎందుకు చేసుకుంటున్నాం అనేది అసలుకే అర్థం కావట్లా. ఏ వర్గాన్ని సంతృప్తిపరిచాము అన్నటువంటి విషయంలో వాళ్ళు అయోమయం, గందరగోళంలో ఉన్నారు. ఇక ఒక ముఖ్యమైన విషయానికి వస్తే, మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు వర్గీకరణపై ఒక చారిత్రాత్మకమైన తీర్పిచ్చింది. తీర్పిచ్చినటువంటి నేపథ్యం సందర్భంలో అదే రోజు కొన్ని గంటలకే మా ప్రభుత్వం ఈ వర్గీకరణ కట్టుబడి ఉంది అని చెప్పాడు. అంతేకాకుండా భారతదేశంలోనే మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంకి ముఖ్యమంత్రి అయినటువంటి నేను తొలి ముఖ్యమంత్రిని కాబోతున్నాను ఆ వర్గీకరణ అమలు చేసేటువంటి విషయంలో అని కూడా వారు ప్రకటించారు. ఆ ప్రకటన చేసి నెలలు గడిచింది. కార్యాచరణ విషయానికి వస్తే, రాజకీయంగా మాదిగలను ముంచింది ఈ కాంగ్రెస్ పార్టీ. మంత్రివర్గం విషయంలో కావచ్చు, లేదా ప్రాతినిధ్యం కల్పించేటువంటి విషయంలో కావచ్చు, మాదిగల్ని ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇకపోతే ఈ ఏడాది కాలంలో సబ్ ప్లాన్ సంబంధించినటువంటి విషయం అమలు తీరుతెన్నులు కనుక పరిశీలిస్తే, అసలు సబ్ ప్లాన్ని ఈ ప్రభుత్వం గాలికి వదిలేసినట్టుగా ఉంది. పట్టనట్టుగా, ముట్టనట్టుగా, చూడనట్టుగా, తెలియనట్టుగా ఆ నిధులు కేటాయింపులో, నిధులు ఖర్చు చేయటంలో వివరించినటువంటి తీరే, సాక్షే ఆర్థిక మంత్రి, పైగా ఉప ముఖ్యమంత్రి. ఆయన చేతితోనే ఆయన తీసుకొచ్చినటువంటి సబ్ ప్లాన్నే నీరు గార్చేటట్టుగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరిస్తూ ఉంటే, నోరు మెదపలేని స్థితిలో ఉప ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్